మెండుగా దయచేయమని మా ప్రభును రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒక రిమార్కబుల్ డే అండి ఈరోజు. ఎవరెవరైతే ఈ కమాండోస్ ఫర్ క్రైస్ట్ సెమినార్కి అనేక దూర ప్రాంతాల నుంచి ఎంతో ధనాన్ని సమయాన్ని వెచ్చించి వచ్చినందుకు ప్రభు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. ఎందుకంటే ఈరోజు మన జీవితంలో ముఖ్య ఉద్దేశం మనకి తెలుస్తుంది. ఇప్పుడు మనకు చూసిన ఇవి చిన్న క్లిప్పింగ్సే. దీన్ని చూడగానే మా మనస్సు చాలా డిస్టర్బ్ అవుతుంది. కారణం ఏంటంటే ఈ జరుగుతున్న విషయాలు, ఎస్పెషలీ 56 ఇస్లామిక్ దేశాలు, అంటే అది 22 అరబ్ దేశాలు, 34 ఇస్లామిక్ దేశాలు. ఈ 57 దేశాల్లో ముఖ్యంగా ఈ ఇరాను, సిరియా, లెబనాను, ఇరాక్, లిబియా, సొమాలియా, ఈజిప్టు ఇలాంటి దేశాల్లో, పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాను, ఈ దేశాల్లో ప్రతిరోజు జరుగుతున్న ఈ సంఘటనలు మాత్రమే కాకుండా ఈరోజు ప్రపంచంలో యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ మెంబర్గా ఉన్న 193 దేశాల్లోన, 60 దేశాల్లోన, ఈ 193లోన 60 దేశాల్లోన సుమారు 200 మిలియన్ మంది క్రైస్తవులు, అంటే 20 కోట్ల మంది క్రైస్తవుల మీద ప్రతి నిత్యము కూడా దాడులు జరుగుతూనే ఉంటాయి. అంటే మనం అనేది మన ముస్లిం సహోదరులందరూ టెర్రరిస్టులు కాదండి. అయితే ప్రపంచంలో ఉన్న టెర్రరిస్టులంతా కూడా ముస్లింలే. అది చాలా సాడెస్ట్ పార్ట్. ఈ లోకంలోన సుమారు 400 గ్రూప్స్ ఉన్నాయండి. మనకి తెలిసిన ISIS, ఇరాక్, సిరియాలో ఒక కాలిఫేట్, అంటే ఇస్లాం బిగిన్ అయినప్పుడు 6th సెంచరీలో ఎలాగైతే స్ప్రెడ్ అయిందో అలాగా ప్రపంచమంతా ఇస్లాంని స్ప్రెడ్ చేయాలని ధ్యేయంతో వారు చేస్తుంది. హజిబుల్లా అని, అమాస్ అని, తర్వాత ఈ అల్ ఖైదా, అల్ షబాబు లేదా లష్కర్ తోయిబా, మన ఇది ఇలాంటి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ప్రపంచంలో ఒకటే చేయమండి. ఏంటంటే ఎవడైతే అల్లాని, ప్రాఫెట్ మహమ్మద్ని అంగీకరించడో వాడికి భూమి మీద జీవించే హక్కు లేదు. ప్రపంచమంతా కూడా ఇస్లామిక్ రాజ్యాలుగా ఉండాలి. అదొకటే విజను, మిషను. ఒక కనికరము, దయాదాక్షణ్యము లేకుండా ఓచకోత చేయడమే. వారు చెప్పిన సిద్ధాంతాన్ని అంగీకరించకపోతే, నేను బేసిక్గా కమాండో కోచ్నండి. నేను మన నూకరాజు కానీ, మా దేవదానం కానీ, మేమందరం కూడా కమాండోస్ కోచ్లమి. నేను 12 సంవత్సరాలు 28 దేశాలకు చెందిన కమాండోస్ని యాంటీ హైజాకింగ్, యాంటీ టెర్రరిజము, కౌంటర్ ట్రూప్స్ తోటి నేను ట్రైన్ చేసేవాడినండి. మొత్తం అరబ్, మిడిల్ ఈస్ట్ దేశాలన్నీ కూడా, అంటే సౌదీ అరేబియా, కువైట్, ఖతారు, బహ్రెయిన్, UAE, ఒమాను, అలాగే జోర్డాను, ఇటుపక్క ఈజిప్టు, ఈ దేశాలన్నింటిలో కూడా కమాండోస్ను ట్రైన్ చేసేవాడిని. అలానే అమెరికన్ FBI, బ్రిటిష్ స్కాట్లాండ్ యార్డు యాంటీ టెర్రరిస్ట్ దళాలతో 8 సంవత్సరాలు నేను పనిచేశానండి. బిగినింగ్లోన ఈ కమాండోస్ను ట్రైన్ చేసే ముందు టెర్రరిస్టులని ఎలా తయారు చేస్తారు అన్నది ఒక వారం రోజులు ఓరియంటేషన్ ఇస్తామండి. అంటే ఎలాగా తయారు చేస్తామని. యాక్చువల్గా ఆ క్లిప్పింగ్స్ కానీ రియల్గా చూస్తే మీకు నిద్ర రాదు, తిండి తినలేరండి. అలాగుంటుందండి. జనరల్గా ఈ టెర్రరిస్టులు పుట్టుకతోటి టెర్రరిస్టులు కాదండి. దే ఆర్ ఆల్ వెరీ నైస్ పీపుల్. అందుకే పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుందంటే, అంటే దేవుడు మనుష్యుల్ని యథార్థవంతులుగా స్తుతించను, కానీ వారు తమ మార్గములు చెరికి వేసుకొని వికృతంగా తయారవడానికి కారణం ఆ ఇండాక్ట్రినేషన్. వీళ్ళకి ఏంటంటే చేస్తారు, చిన్నప్పటి నుంచి కూడా ఆ మతను గురించి చెప్తారు. ఇప్పుడు సపోజు
ఇప్పుడు ఇస్లామిక్ దేశాల్లోన ఈ టెర్రరిస్టులని ఇరాన్లో కానీ ఆయంతులా ఖొమేని ఇది చేసినప్పుడు కానీ, ఇరాక్లో కానీ, సిరియాలో కానీ, లిబియాలో కానీ, ఈ దేశాలన్నింటిలో ముస్లిం బ్రదర్హుడ్ ఈజిప్ట్లో కానీ వీళ్ళందరూ కూడా ఎలాగంటే ట్రైనప్ చేస్తారు. ఇప్పుడు మనం చూసాం చిన్నపిల్లలకి స్కూల్లో మన పిల్లల్ని ఎందుకు పంపుతామంటే ABCD నేర్పడానికి పంపుతాం. A ఫర్ యాపిల్, B ఫర్ బ్యాటు, C ఫర్ క్యాట్, D ఫర్ డాగ్ అని. అయితే ఈ దేశాల్లోన, ఈ ఇస్లామిక్ దేశాల్లోన ఎస్పెషల్లీ ఫండమెంటలిస్టిక్ మెంటాలిటీ ఉన్న దేశాల స్కూళ్ళల్లో పిల్లలకి AK-47, M16 రైఫిల్, కల్సన్కో రైఫిల్ వీటి కోసం టీచ్ చేస్తారు. ఉదాహరణకు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మనం ఇజ్రాయెల్లోన పాలస్తీనియన్ టెరిటరీస్లో ఏ స్కూల్లోకి వెళ్ళినా, అంటే బెత్లెహేంలో కానీ, లేదా జెరికోలో కానీ, గాజాలో కానీ, వెస్ట్ బ్యాంక్లో కానీ, రమల్లాలో కానీ, ఈ ప్రాంతాల్లో ఏ ప్రాంతానికి వెళ్ళినా స్కూల్లో, ఎలిమెంటరీ స్కూల్లోకి వెళ్తే ఇజ్రాయెల్ దేశం మ్యాప్ ఉంటుందండి. ఆ మ్యాప్ ఉంటుంది. దాని మీద ఇజ్రాయెల్ అనే పేరు ఎప్పుడు రాయరు, పాలస్తీనా అనే రాస్తారు. ఇజ్రాయెల్ పేరే మెన్షన్ చేయరు. ఇప్పుడు దానికి పశ్చిమాన మధ్యధరా సముద్రం ఉంటుంది. టీచరు ప్రపంచ పటంలో ఉన్న ప్రతి సముద్రానికి, పసిఫిక్ మహాసముద్రానికి, అట్లాంటిక్ మహాసముద్రానికి, హిందూ మహాసముద్రానికి, లేదంటే కాస్పియన్ సీకి, బ్లాక్ సీకి, మెడిటరేనియన్ సీకి, ఎల్లో సీకి, ఏ సీ అయినా కూడా పేర్లు ఎల్లో బ్లాక్ ఎలాగున్నా, రెడ్ అని ఉన్నా అవి రెడ్గా ఉండవు, ఎల్లో ఉండవు, బ్లాక్గా ఉండవు. అన్ని సీస్ కూడా బ్లూగానే ఉంటాయి. ఈ అన్నిటికీ బ్లూ రంగే వేస్తారు. కానీ ఈ పాలస్తీనియన్ టీచరు మధ్యధరా సముద్రానికి మట్టుకు ఆవిడ వేసే రంగు ఏంటంటే ఎర్ర రంగు వేస్తుంది, రెడ్. ఈ చిన్న పిల్లలు, ఈ LKG UKG పిల్లలు ఆ టీచర్ని అడుగుతారు ఏంటంటే, టీచర్ ప్రపంచంలో అన్ని సముద్రాలు కూడా బ్లూ నీల రంగులో ఉన్నాయి, కానీ ఈ మధ్యధరా సముద్రం ఎందుకు ఎర్ర రంగులో ఉంది అని ప్రశ్న వేస్తుంది. దానికి సమాధానం ఏంటంటే చెప్తారు, ప్రపంచంలో ప్రతి సముద్రము బ్లాక్ సీ బ్లూగానే ఉంటుంది, రెడ్ సీ బ్లూగానే ఉంటుంది, ఎల్లో సీ బ్లూగానే ఉంటుంది, ప్రతి సీ కూడా బ్లూ రంగులో ఉంటుంది. కానీ మధ్యధరా సముద్రం మట్టుకు ఎందుకు ఎర్రగా ఉంటుందంటే, మీరందరూ కూడా ఈ మధ్యధరా సముద్రాన్ని జూదుల రక్తంతో మనం నింపాలా. ఈ టీచింగు చిన్నప్పటి నుంచి ఉగ్గుపాలతో టీచ్ చేస్తారండి. వీ హ్యావ్ టు కిల్ జూస్. అలాగా వీళ్ళు ఇంత కఠోరంగా తయారవడానికి ఎలాంటి ట్రైనింగ్ ఇస్తారంటే, ఇప్పుడు సపోజు ప్రపంచంలో హెవార్డ్ యూనివర్సిటీ, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, యేల్ యూనివర్సిటీ, ఎలాంటి ప్రిన్స్టన్, ఎలాంటి టాప్ యూనివర్సిటీస్ ఉన్నాయి. అయితే ఏ యూనివర్సిటీ కూడా క్రిస్టియన్ కంట్రీస్లో 120 క్రిస్టియన్ దేశాల్లోన ఏ యూనివర్సిటీ కూడా ఎంట్రన్స్ టెస్ట్ బైబిల్ మీద పెట్టదండి. బైబిల్లో ఎంట్రన్స్ టెస్ట్ పాస్ అయితేనే నీకు అడ్మిషన్ ఇస్తాం అని ఏ యూనివర్సిటీ కూడా చెప్పదు. అయితే ప్రపంచంలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ యూనివర్సిటీ కైరోలో అల్ అజార్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలోన డే స్కాలర్సు 2,50,000 మంది అండి. అందులోన మీకు ఆస్ట్రోఫిజిక్స్ కానీ, మెడిసిన్ కానీ, ఇంజనీరింగ్ కానీ, లేదంటే ఏ ఫీల్డ్ కావాల్సిన బిజినెస్ మేనేజ్మెంట్ కానీ, ఏ ఫీల్డ్ నీకు కావాల్సిన ఆ యూనివర్సిటీలో నీవు కానీ ప్రవేశిస్తే దానికి ఎంట్రన్స్ టెస్ట్ ఏంటంటే, ఫిజిక్సో, కెమిస్ట్రీయో, జాగ్రఫీయో వీటి మీద ఎంట్రన్స్ టెస్ట్ ఉండదండి. ఖురాను అంటే ఖురాన్లో ఉన్న 114 అధ్యాయాలు, 6,616 వచనాలు, 77,943 మాటలు, 3,38,608 అక్షరాలు. ఇవన్నీ కూడా బై హార్ట్ చెప్పగలగాల. 114 చాప్టర్లు అండి, 6,616 వచనాలు డైరెక్ట్గా చెప్తేనే నీకు అందులో ఎంట్రన్స్. చూసుకోండి, 2,50,000 స్టూడెంట్స్ ఉన్న అల్ అజార్ యూనివర్సిటీ. మన బిన్ లాడెన్ వచ్చింది, గ్రాడ్యుయేషన్ అయింది అందులో నుంచే. ఐమాన్ వాడికి రైట్ హ్యాండ్, అందులో నుంచే గ్రాడ్యుయేషన్ అయ్యి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు మనం 9/11 చూసాం, అది
ఆ ట్విన్ టవర్స్ మీద నేను 2001 మార్చి 20వ తారీఖున ఆ 110వ టవర్ మీద ప్రీచ్ చేశానండి. న్యూయార్క్లో ఒక చర్చ్లో ఎప్పుడు కూడా నేను ప్రీచ్ చేస్తాను. ఆ చర్చ్ అక్కడ కాన్ఫరెన్స్ అరేంజ్ చేసింది. ఆ మీదన నేను ప్రీచ్ చేశాను. అక్కడి నుంచి చూస్తే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ చిన్న బొమ్మలా కనబడుతుంది. మైటీ టవర్స్, టాప్ స్ట్రక్చరు. అలాంటిది దానిని బిన్ లాడెన్ బ్లాస్ట్ చేయడానికి ఇక్కడ 19 మందిని ఉపయోగిస్తాడు. ఆ 19 మంది యాక్చువల్గా మనకు అర్థం కానిది ఏంటంటే, బిన్ లాడెన్ బెగ్గర కాదండి, ఈజ్ అ బిలియనర్. సౌదీలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కన్స్ట్రక్షన్ కంపెనీకి చైర్మన్, బిలియనర్. ఆడితో ఉన్న 19 మంది మహమ్మద్ ఆటా దగ్గర నుంచి, ఆ ఖాలిద్ దగ్గర నుంచి వీళ్ళందరూ మల్టీ మిలియనర్స్ చిల్డ్రన్, అమెరికాలో చదువుకున్న వారు, ఇంజనీరింగ్ అదిని. వీళ్ళందరూ కూడా చచ్చిపోవడానికి, చంపడానికి ప్లేన్లు హైజాక్ చేసి ఆ ట్విన్ టవర్స్ని సెప్టెంబర్ 11న 2001లో కొట్టడానికి, ప్రాణాలు అర్పించడానికి, నేను ఈ మహమ్మద్ ఆటా అని ఆడే పైలట్ మర్డర్ చేసి ఆ ప్లేన్ తీసుకొచ్చి సౌత్ టవర్ని కొట్టినాడు. వాళ్ళ మదర్కి ఆడికి ఉన్న కాన్వర్సేషన్ నేను ఆలకించాను, ఆ టేపు. అందులో వాళ్ళ మదర్ ఏం చెప్తుందంటే, ఆడికి ఇంకా పెళ్ళి అవ్వలేదు. ఆయన తల్లి చెప్పేది ఏంటంటే, అల్లా యొక్క ఆజ్ఞను నీవు నెరవేర్చు, నీ జీవితంలో నీవు దేనికి ముందుకి వెనక్కి చూడకు, చెయ్యి అని తల్లి ఎంకరేజ్ చేస్తుందండి. దీనికి అంతటికీ కారణం ఏంటంటే 3 కారణాలండి. అవి ఏంటంటే, వారు నమ్మిన దేవుడు నిజమైన దేవుడు. అల్లా అనే అరేబియన్ మూన్ గాడు నిజమైన దేవుడు. మొదటిది, వారు చదివే ఖురాను, ఈ 114 చాప్టర్లు, 6616 వచనాలు, 77,943 మాటలు, 3,38,608 అక్షరాలు. ఇవన్నీ కూడా అల్లా డైరెక్ట్గా రాసి మహమ్మద్కి ఇచ్చిన మాటలు. మూడవది ఏంటంటే, అల్లా యొక్క ఆజ్ఞ నెరవేర్చకపోతే నీవు నరకానికి పోతావు. నీ విజన్ అండ్ మిషన్, అల్లా చెప్పిన ప్రతి మాట. ఈ 3 నమ్మబట్టే వారు ప్రాణాలు తీయడానికి కూడా, ప్రాణాలు పెట్టడానికి కూడా వెనుకాడలేదండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఈ టెర్రరిస్టులని జనరల్గా ఎలా తయారు చేస్తారంటే, ఇన్నోసెంట్ ఫెలోస్ అండి వీళ్ళందరూ కూడా. పాపం కోడిని కూడా చేత్తో పిసకలేరు, కోడిని కూడా కొయ్యలేరు. ఒక బగిడి పురుగు పరిగెడితే పారిపోయిన వాళ్ళు వీళ్ళందరూ. ఇంట్లో ఎలా కనబడితే ఇల్లు వదిలి పారిపోయిన వాళ్ళు, అలాంటి వాళ్ళని తీసుకొస్తారండి. తీసుకొచ్చి ఈ టెర్రరిస్ట్ క్యాంపులల్లా, అయితే ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్స్ కానీ, అల్ఖైదా సూడాన్లో ఉన్న వాళ్ళ క్యాంప్స్లో కానీ, లేదా ఇరాక్లోన, ఇరాన్లోన, తర్వాత లెబనీస్ బార్డర్లోన, సిరియాలో ఉన్న, లిబియాలో ఉన్న ఈ క్యాంప్స్లల్లా ట్రైనింగ్లు ఎలాగిస్తారంటే, వాళ్ళని తీసుకొచ్చి మొట్టమొదట వాళ్ళకి నేర్పించేది ఏంటంటే, ఈ చిన్న చిన్న ర్యాబిట్స్ని తీసుకొచ్చి ఆ ర్యాబిట్స్ని పీకని చేత్తో నడపడం నేర్పుతారండి మొట్టమొదట. అది నేర్పిన తర్వాత కోళ్ళను తీసుకొచ్చి ఆ కోడి పీకని నోటితో కరకమంటారు. ఇలాగ 1 వీక్ ఈ ట్రైనింగ్ ఇచ్చేసరికి వీడి హృదయం రక్తం చూసినా జడదు. ఆ తరువాత ఏంటి చేస్తారు, ఒక 20-30 పిల్లి పిల్లల్ని గనీ బ్యాగులల్లో, గోనెలలో వేసి చెట్లు కట్టి వీడికి బైనెట్ ఇస్తారండి. ఆ బైనెట్ ఇస్తే ఆ బైనెట్ తోటి ఆడు పొడాల. ఆ పొడుస్తుంటే ఈ పిల్లలు కేకలేసి ఆ రక్తం చిందించి వీడి మీద పడుతున్నా ఆగకుండా ఆ శబ్దం ఆగిపోయినంత వరకు, అంటే లోనున్న 20-30 పిల్లలు అన్నీ చంపేసినంత వరకు కూడా రక్తం ఎంత చిందుతున్నా ఆపకూడదు. అలాగా 1 మంత్ ప్రతిరోజు ట్రైనింగ్ ఏంటంటే ఇదే. తరువాత గన్ ఇచ్చి టార్గెట్ ప్రాక్టీస్ చేసిన తర్వాత ఎవడెవడైతే ఇస్లాంకు వ్యతిరేకంగా ఉంటారో అలాంటి కిడ్నాప్ చేసి తెచ్చి షూట్ చేయడం టార్గెట్ ప్రాక్టీస్ ఇస్తారు. ఈసరికి ఆడు
కరుడు కట్టిన హృదయముతోటి కర్కోటకడగా తయారవుతాడు. వాడు ఎంత మందిని చంపినా, మొక్కలు కోసినా ఆడి హృదయాన్ని అది చలింప చేయదండి. ఇలాగా టెర్రరిస్టులకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ మిషన్ని అకంప్లిష్ చేయడానికి అమాయకులైన మిగతా విశ్వాసుల మీదకి, మిగతా జనాంగం మీదకి వదులుతారండి. ప్రేమైన సహోదరి సహోదరులారా, తాము నమ్మిన అబద్ధ సిద్ధాంతం కోసం ప్రాణాలు తీయడం కానీ, ప్రాణాలు పెట్టడం కానీ జరగకుండా లక్షల మంది ఈరోజు అమాయకులైన ప్రాణాలు తీసి సాతాను యొక్క ఏజెంట్లుగా తయారవుతున్న ఈ రోజుల్లో యేసు ప్రభుని రక్షకుడుగా నమ్మిన మనం ఏం చెయ్యాలి అన్నది మొదటి క్వశ్చన్. అందుకోసమే ఇది కమాండోస్ ఫర్ క్రైస్ట్. అంటే మనం గన్నలు పట్టుకొని M16, AK-47, కల్సన్కో రైఫిళ్ళు, అలాగే గ్రైనేడ్లు, ల్యాండ్ మైన్స్, ప్లెయిన్లు హైజాక్ చేసి బిల్డింగులు గుద్దీసి, బిల్డింగులు బ్లోఅప్ చేసి మనుషులను చంపమండి. మనమేంటంటే నరకాన్ని ఖాళీ చేసి పరలోకాన్ని నింపడమే మన ధ్యేయం. మన ధ్యేయం ఏంటంటే మన ప్రభువు యొక్క ఆఖరు ఆజ్ఞను మొదటి ఆజ్ఞగా మనము అనుసరించడమే. మన విశ్వాసాన్ని హృదయానికి తీసుకువెళ్ళి మన మనస్సును యేసు ప్రభువు కోసం మార్చడం కోసమే. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ 3 దినాలు కూడా ఈరోజు ఈ మిగతా ఫస్ట్ డే ప్రోగ్రామ్స్ వలన లేట్ అయింది. రేపుడు ఎల్లు అసలు లేట్ అవ్వదు. మనము టైం కానీ కరెక్ట్గా పాటించినట్టయితే అనేక విషయాలు ఈ 3 రోజుల్లో మనము నేర్చుకొని మనము ప్రభువు కొరకు ఈచ్ వన్ క్యాచ్ వన్ ఈచ్ డే అలాగా నేర్చుకునేటట్లు మనం తయారవుతాం. ఐఎమ్ సో ప్రౌడ్ టుడే మై బిలవ్డ్ బ్రదర్, నా మెంటరు బిషప్ డాక్టర్ ఎంఏ పాల్ గారు ఇక్కడే ఉన్నారు. ఇనాగరేషన్కి ఆయన రావడం నిజంగా చెప్పాలంటే నేను ఆయనకి ఎంతో రుణపడి ఉన్నాను. నేను మా యంగ్స్టర్లో ఉన్నప్పుడు, ఒక 18 సంవత్సరాల ప్రాయమప్పుడు, సోలమన్ ఐజక్ గారని నాకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించిన వ్యక్తి, జూడో, కరాటే, ఎకిడో, జుజుట్సు, సవాటే, ఎవారా, బ్యాటన్ ఇవన్నీ కూడా నేర్పించిన వ్యక్తి మన నూకరాజ్ గారు. మీ అందరం కూడా అలాంటిది ఆ రోజుల్లోనే ఆయన పోర్ట్లో ఆఫీసరు ఉద్యోగానికి రిజైన్ చేసి, ఆయన రియల్ కమాండో అండి, ఎవరికి జడిసివాడు కాదు. అలాగా ప్రీచ్ చేస్తున్న రోజుల్లో ఆయనకి నెంబర్ 1 ఎనిమి నేనే. కారణం ఏంటంటే నేను ఆ రోజుల్లో భయంకరమైన రోమన్ కథోలికిజం నా దీంట్లో ఉండేది. మా ఇంటికి వచ్చి మదర్ మేరీ ఫోటోని తీసి పారేయమన్నప్పుడు నేను ఆయనకి సరైన వార్త ఇచ్చాను. సో మీ ఇంట్లో మీ నాన్న చచ్చిపోయాడు కదా, మీ నాన్న ఫోటో తీసి పారేయమన్నాను మొదట. సో ఇలాగా అయితే నా కోసం ఎప్పుడు ఆయన ప్రార్థన చేసి, నా జీవితంలో మొట్టమొదటి ఇంగ్లీష్ బైబిల్ ఇచ్చింది ఆయనే. ఆయన అనుకుంటేవాడిని ఆయన ఇంగ్లీష్లో ప్రీచ్ చేస్తే ఆయనలాగా నేను ప్రీచ్ చేయాలని. అయితే దేవుని కృప వలన ఈ దైవజన్ని దేవుడు ఘనంగా వాడుకోవడం, ఈరోజు దీనికి ఆయన మన మధ్య ఉండడం కూడా నేను చాలా సంతోషిస్తున్నాను. అలాగే నాకు ఇంకో సంతోషం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్కి ఒకప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఎన్నో సేవలు అందించి మంచి క్రిస్టియానిటీకి ఒక బ్యాక్ బోన్గా నిలబడిన మన కోనేటి రంగారావు గారు, ఆయన కుమారుడు కూడా అజయ్ బాబు గారు ఇక్కడే ఉన్నారు. ఆయన జస్ట్ 3 రోజుల క్రితమే బాప్తిసం తీసుకొని ఆయన మొట్టమొదటిసారిగా ఈ సెమినార్కి అటెండ్ అవ్వడం తన జీవితంలో, శాంతి గారు, సతీమణి వీళ్ళందరూ కూడా నిజంగా. అంతేకాకుండా మీరందరూ కూడా ఎంతో దూరాన్ని నుంచి, హైదరాబాద్ నుంచి, నాకు మెయిన్గా నాకు సరైన కమాండోస్ ఉన్నారండి ఈ బిబ్లికల్ స్టడీ టూర్లోన. మన జేమ్స్ వీళ్ళందరూ ఎలాగో అలాగే అందరూ కూడా ఈ బాంబే, తర్వాత హైదరాబాదు, ఇలాంటి విజయవాడ అన్ని ప్రాంతాల్లో నుంచి కూడా అనేక ప్రాంతాల నుంచి వచ్చినందుకు చాలా కృతజ్ఞత తెలుపుతున్నాను. అయితే దేవుని కృప వలన ఈరోజు మనం కొద్ది నిమిషాలు ఫస్ట్ మనం తెలుసుకోవలసింది ఏంటంటే, మన పరిశుద్ధ గ్రంథం ఏంటి. ఈరోజు ఈ ప్రపంచ దేశాల్లో 56 ఇస్లామిక్ దేశాల్లోన 51 దేశాల్లో బైబిల్ బ్యాండ్ అండి.
ఇట్స్ ఎ మోస్ట్ బ్యాండ్ బుక్. అంతేకాకుండా దీని మీద అటాక్ ఎలాగంటే చేస్తారు, అవుట్ రైట్ అనమాట. మీ బైబిల్ అంతా కల్పితం, దేవుని వాక్యం అంటే ఓన్లీ ఖురానే తప్ప మరొకటి కాదు. ఇలాగా రకరకాల దీని మీద ఇది చేస్తారు. క్రైస్తవుడిగా యేసు ప్రభుని విశ్వసించిన వారముగా మన పరిశుద్ధ గ్రంథం యొక్క ఆ విలువ, దాని బ్యాక్గ్రౌండ్ హిస్టరీస్ ఇవన్నీ తెలుసుకున్నట్టయితే మన చేతిలోన ఒక M16 రైఫిల్ ఉన్నట్టే. M16 రైఫిల్ నిమిషానికి 900 బుల్లెట్లు వెళ్తాయండి. సో ఒకసారి ఈ డేటాతో నువ్వు కానీ తెలుసుకున్నట్టయితే యూ కెన్ నాక్ అవుట్ ఎనీబడి హూ ఎవర్ ట్రై టు అటాక్ హోలీ బైబిల్.